హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను. ఏం చందన, ఈ బట్టలు ఏంటి, నువ్వేంటి అంటున్నారా? ఏం లేదండి, జస్ట్ నేను ప్రతి వీక్ నన్ను నేను విపరీతంగా మోటివేట్ చేసుకొని ఫినిష్ చేసే యాక్టివిటీ వచ్చేసి ఈ బట్టలు ఫోల్డ్ చేయడం అండి. వాష్ చేసి ఫోల్డ్ చేయడము. మీలో చాలామంది నాతో రిలేట్ అవుతూ ఉంటారు, నాకు తెలుసు. ఎందుకంటే ఒక 10 మెంబర్స్ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అందులో ఒక 5గురికి 6గురికి వచ్చే డిస్కషన్ పాయింట్ వచ్చేసి, అబ్బా బట్టలు ఫోల్డింగ్ ఉంది చూడండి, 1-2 అవర్స్ పడుతుంది చందన, ఎలా చేస్తున్నారు మీరు? మేము సమ్ టైమ్స్ డ్రైయర్లోనే వదిలేస్తున్నాము, అక్కడి నుంచే లాక్కుంటున్నాము అని చెప్తూ ఉంటారనమాట. సేమ్ నాకు కూడా అదే ప్రాబ్లం అండి. సాటర్డే మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయిపోతుంది నాది వాషింగ్, డ్రైయింగ్. ఫోల్డింగ్ ఎండ్ అయ్యేసరికి మ్యాక్సిమం ఈవినింగ్ 6 PM అలా అనమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ మార్నింగ్ 6 నుంచి నా హెడ్ మీద ఆ వెయిటేజ్ని క్యారీ చేస్తూ ఉంటాను అనమాట. యూ నీడ్ టు ఫోల్డ్ యువర్ క్లోత్స్, యూ నీడ్ టు ఫోల్డ్ యువర్ క్లోత్స్ అని అదొక స్టేట్మెంట్ లాగా నా వెనకే వస్తూ ఉంటుంది. సో ఇది ఫోల్డ్ చేసి సర్దేసుకున్నాను అనుకోండి, ఏ క్యాబిన్కి ఆ క్యాబిను, అప్పుడు నాకు ఏంటో ఒక వీకెండ్ నెక్స్ట్ సండేని కిక్ స్టార్ట్ చేయడానికి గొప్ప ఎనర్జీలా ఉంటుంది అనమాట. అదే ఇవి ఫోల్డ్ చేయకుండా డ్రైయర్లో ఉన్నాయనుకోండి, ఇంకా మా హస్బెండ్ని పిల్లల్ని పరిగెత్తిస్తూ ఉంటాను కొన్ని పనులకి. సో ఆ బట్టలు ఫోల్డ్ చేసే వేలో, మోటివేట్ చేసుకునే వేలో జనరల్గా ఎందుకు కష్టంగా అనిపిస్తుంది, ఫోల్డ్ చేసుకునేదానికి నేను ఈజీనెస్గా ఏది ఎలా ప్రిఫర్ చేసుకుంటాను, ఎలా సర్దుకుంటాను, అలా కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నానండి. అట్లీస్ట్ మీలో కొంతమందికి అదొక మోటివేషన్లా ఉంటుంది అని ఇలా మీ ముందుకు వచ్చేసాను. బేసిక్గా మాది 2 స్టేర్స్ హౌస్ అని చెప్పాను కదండి. సో ఉన్న 4 బాత్రూమ్స్ వాడేస్తూ ఉంటారనమాట అందరూ బాత్ చేయడానికి. అండ్ వాళ్ళు పైకి వెళ్ళి తెచ్చుకోవడానికి బద్ధకం, లేదా కింద బాత్ చేసేటప్పుడు పైకి, పైన బాత్ చేసేటప్పుడు కిందకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో నేను ఫ్యామిలీలో ఉన్న అందరికీ అప్ స్టేర్స్ అండ్ డౌన్ స్టేర్స్ డిఫరెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఫార్మల్స్ కూడా అంతే, లిటిల్ బిట్ కింద డౌన్ స్టేర్స్ గెస్ట్ బాత్రూంలో పెడుతూ ఉంటాను అనమాట. అండ్ పైన ఎవరి బాత్రూమ్కి వాళ్ళకి సర్దుతూ ఉంటాను. అది కూడా ఒక ప్లానింగ్లో పార్ట్ నాకు. సో నేను జనరల్గా బట్టలు ఫోల్డ్ చేసేటప్పుడు ఎలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాను అంటే, సెగ్రిగేట్ చేసేస్తాను అనమాట. అంటే నావి, మా వారివి పేరుకి తగ్గట్టు, అంటే తన ప్యాంట్ షర్ట్, నైట్ డ్రెస్సెస్ అలా ఐరన్ చేయాల్సినవి ఒక పక్క, అండ్ కిడ్స్వి కూడా ఫార్మల్స్ ఒక పక్క, నైట్ డ్రెస్సెస్ ఒక పక్క, అండ్ మా బాబువి ఆబ్వియస్గా వాడికి ఒక షర్ట్ ఉంటే దానికి 3 ప్యాంట్స్ మారుస్తూ ఉంటాము. సో అవన్నీ సపరేట్గా చేసుకొని సెట్ చేస్తానన్నమాట. ఇన్నర్స్ అవన్నీ, ఎవరికి వాళ్ళకి సాక్సెస్ అవన్నీ. అండ్ వాష్ చేసేటప్పుడు కూడా ఏంటంటే, మీకు తెలిసిందే, వైట్ క్లోత్స్ ఉంటాయి అండ్ ఫార్మల్స్ సపరేట్గా వాష్ చేయాల్సినవి ఉంటాయి. అండ్ కిడ్స్వి కొన్ని డ్రైయర్లో వేయడానికి పనికిరాని ఉంటాయి. అండ్ మన కాటన్ నైటీస్ అందరికీ తెలిసిందే, డ్రైయర్లో వేసాము అంటే అవి ఫోల్డింగ్ అయిపోయి ఐరన్ చేస్తే తప్పితే వేసుకోవడానికి పనికిరావు. సో దీనివల్ల ఏమవుతుందంటే, నాకు మార్నింగ్ 6 నుంచి వాషింగ్ మిషన్ రన్ అవుతూనే ఉంటుంది, బయట ఆరుతూ ఉంటాయి, డ్రైయర్లో ఉంటాయి. అండ్ నేను 2 వాషింగ్ మిషన్స్ మెయింటైన్ చేస్తాను అనమాట. ఒకటి బిగ్ వన్, ఒకటి స్మాల్ వన్. బిగ్ వన్లో వచ్చేసి నైట్ వేర్, అందరి నైట్ వేర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. స్మాల్ వన్ వచ్చేసి సెగ్రిగేషన్ ప్రకారం వైట్స్ ఒకసారి వేస్తాను. అది 1.5 క్యూబిక్ కెపాసిటీ అండి. అండ్ సమ్టైమ్స్ మా హస్బెండ్ ఫార్మల్స్, ఓన్లీ ఫార్మల్స్, సమ్టైమ్స్ శ్రేష్ఠ అవి ఓన్లీ టాప్స్ అలా వేస్తూ ఉంటాను. అండ్ పార్టీ వేరు అవన్నీ జనరల్గా సపరేట్గా ఉతుకుతుంటాం కదా. సో అది వాషింగ్ అయితే, డ్రైయింగ్ వచ్చేసరికి మొత్తం ఇలా ఒకసారి తెచ్చేసుకుంటానండి. వీటిని కూడా సపరేట్ చేసేసుకుంటాను. మా హస్బెండ్ షర్ట్ వచ్చింది కదా, దీని షర్ట్ ఒక పెయిర్ అలా అనమాట, ఇలా నావి పక్కకు తీసి పెడుతూ ఉంటాను. అప్పుడు ఏంటంటే ఈజీ నాకు ఫోల్డ్ చేసుకోవడం. జనరల్గా చెప్తూ ఉంటారు కదా, డిఫికల్ట్ వర్క్ని ఫస్ట్ చేసుకోండి ప్రయారిటీలో, అండ్ ఈజియెస్ట్వి చేయడం ఈజీ అవుతుందని నేను రివర్స్ ఆర్డర్లో ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఏంటంటే ఫస్ట్ మన పెద్దవాళ్ళవి ఫోల్డ్ చేయడం ఈజీ. సో దానివల్ల ఏంటంటే నాకు నెక్స్ట్ టాస్క్కి ఎనర్జీ వస్తుంది అనమాట. మా అబ్బాయి బట్టలు చూసాను అనుకోండి, నీరసం వస్తుంది. ఎందుకంటే ఒక షర్ట్ 3 ప్యాంట్స్ అని చెప్పాను కదా, వాడి చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఫోల్డ్ చేయడం కూడా నాకు కొంచెం కష్టం అనమాట, అందుకని వాడి లాస్ట్లో పెట్టేస్తాను. స్కోప్ ఉన్నంత వరకు హ్యాంగర్స్కి పెట్టడానికి ప్రిఫరెన్స్ ఇస్తానండి. అది యాక్చువల్గా ఏంటంటే టైం సేవింగే కాదు, నాకు స్పేస్ కూడా నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్ చేసుకోవడానికి, పుల్ అవుట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను మోస్ట్ ఆఫ్ ద టైం హ్యాంగర్స్తో వెళ్ళిపోతూ ఉంటాను పాసిబిలిటీ ఉంటే.
అండ్ కొన్ని నైట్ వేర్స్కి హ్యాంగర్స్ పాసిబుల్ కాదు నాకు, స్పేస్ పరంగా కానీ లేకపోతే ఫోల్డింగ్ పరంగా కానీ. వాటిని నార్మల్గా ఫోల్డ్ చేసేస్తూ ఉంటాను అనమాట. బట్ సెగ్రిగేట్ మాత్రం చేసేస్తాను, మా పాపయి మా హస్బెండ్ అలా. అండ్ వాటిలో కూడా ఫార్మల్స్ ఏంటి, నైట్ డ్రెస్సెస్ ఏంటి, ఇన్నర్స్ ఏంటి అలా తీసేస్తూ ఉంటాను. ఇవి మా బాబువి. సో అలా సెగ్రిగేట్ చేసేస్తున్నానండి. ఓ పక్కన పెట్టేస్తాను, అప్పుడు నాకు ఈజీ అనమాట. ఇది మా వారి ఫార్మల్స్, తన నైట్ డ్రెస్సెస్ అన్నీ ఒక పక్కకి, తన ఫార్మల్స్ అన్నీ ఒక పక్కకి. ఇలా ఏ పీస్ ఎక్కడొస్తే అది మొత్తం అలా ఆ సెక్షన్స్లో వేసేస్తూ ఉంటాను. ఇది నా నైట్ డ్రెస్, పాపది. చూసారు కదా, ఇలా సెగ్రిగేట్ చేసేసుకున్నాను. మా వారు నైట్ వేరు, నా నైట్ వేరు, మా బాబువి, పాపవి ఇన్నర్స్, అండ్ ఇవి వచ్చేసి ఫార్మల్స్ ఐరన్ చేయాల్సినవి. ఇలా సెగ్రిగేట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈజీ. సో ఇప్పుడు ఏంటంటే నాకు బూస్టప్ కోసం ఈజీగా అయిపోయాయి, ఫస్ట్ పిక్ చేసుకుంటాను అనమాట. నైట్ డ్రెస్లు నావి, మా వారివి ఈజీ. సో ఫస్ట్ అవి ఫోల్డ్ చేసేస్తాను. నా నైట్ డ్రెస్సెస్ పని అయిపోయిందండి. సో ఐ విల్ స్విచ్ టు మై హస్బెండ్స్. తను ఏంటంటే షార్ట్స్ అండ్ లాంగ్ ప్యాంట్స్ రెండు వాడతారనమాట. సో ఆల్టర్నేట్గా పెడుతూ ఉంటాను. ఒక పేరు ప్యాంట్ షర్ట్ పెడితే ఒక పేరు షార్ట్స్ పెడుతూ ఉంటాను అనమాట. రోజు ఒకటే ఉండకుండా. అండ్ తనకి ఒక 10 బ్లాక్ షర్ట్స్, 10 బ్లూ షర్ట్స్లా ఉంటాయి. అవి సరిగ్గా నేను మానిటర్ చేసి సర్దకపోతే ఏంటంటే ఎవ్రీడే అదే షర్ట్ వేసుకుంటున్న ఫీలింగ్ వచ్చేసిద్ది నాకు. సో దాన్ని బట్టి ఆల్టర్నేట్గా పెడుతూ ఉంటా కలర్ని కూడా. ఒకటి బ్లాక్ పెట్టాను అనుకోండి కింద, దాని మీద ఇంక వేరే కలర్ పెడుతూ ఉంటా. చూడండి, ఒక 1 వీక్లోనే నాకు 3 బ్లాక్ షర్ట్స్ అనమాట. ఒక 5 డేస్ బట్టలు ఇవన్నీ. ఆ 5 డేస్లోనే 3 నైట్ షర్ట్స్ బ్లాక్ వచ్చేసినాయి. వాళ్ళని తీసుకొని వాళ్ళని పెట్టుకోమంటే అదనమాట ప్రాబ్లము. సో జనరల్గా ఏంటంటే తనకు ఒక 5 షర్ట్స్ కింద బ్లాక్వి, 5 షర్ట్స్ పైన ఉండేటట్టు మేనేజ్ చేస్తూ ఉంటా. అన్ఫార్చునేట్లీ ఒక్కోసారి ఏం చేస్తారంటే పైన బ్లాక్ షర్ట్ తోటి పైన చేసినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ కింద చేసినప్పుడు మళ్ళీ బ్లాక్ షర్టే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చెప్తూ ఉంటాను, ఏంటి నిన్న డ్రెస్ ఏనా ఇది అని. అన్నీ బ్లాక్ షర్ట్స్. చూసారు కదా, ఒకటి ప్యాంట్ షర్ట్, ఒకటి షార్ట్ పెట్టాను. మా వారికి కానీ మా పిల్లలకు కానీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఏ ఆర్డర్లో అయితే పెట్టానో వాళ్ళు అదే ఆర్డర్లో తీసుకోవాలి, లేదంటే అలా మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయి ప్రాబ్లం అయిపోతుంది నాకు. సో పాపం వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఫాలో అయిపోతూ ఉంటారు. దాని ఇన్స్ట్రక్షన్ అనుకుంటూ ఉంటారు అనమాట, అడ్జస్ట్ అయిపోయి ఆర్డర్ అనుకోకుండా. బట్ బట్టల విషయంలో నాకు మా వారికి చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నా ఫోల్డింగ్ తనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏది ఐరన్ చేయాలి, ఏది ఐరన్ చేసింది అర్థం కావట్లేదు, ప్లీజ్ నువ్వు నాకు ఐరన్ చేయాల్సినవి నార్మల్గా అలా ఉండ చుట్టేసేసేయి, వాటిని కూడా ఐరన్ చేసిన వాటిలాగా అలా ఫోల్డ్ చేయకు లెఫ్ట్ రైట్ అని చెప్తూ ఉంటారనమాట. సో తనకి ప్రాబ్లం లేకుండా ఉండడానికి, నా మైండ్ సెట్ ప్రకారం నేను పోవడానికి ఏంటంటే ఐరన్ చేయాల్సిన బట్టలన్నింటినీ ఇప్పుడు సపరేట్ ప్లేస్లో కంప్లీట్గా తన వార్డ్రోబ్కి దగ్గరగా కాకుండా వేరే ప్లేస్కి మార్చేసుకున్నాను అనమాట. ఇనిషియల్గా అయితే బాగా కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు అన్నీ ఒకే హ్యాంగర్లు పక్కన పెట్టినప్పుడు. సో దాన్ని ఇప్పుడు మార్చేసాం. ఇవి ఐరన్ చేయాల్సిన బట్టలండి. ఫైనల్గా మా అబ్బాయి బట్టలు అనమాట. ఇంకా సర్దుకోవడం అయిపోయిందండి. చూసారు కదా, ఇలా అన్ని డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసుకొని సర్దుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీ అనిపించింది అనమాట. దీనివల్ల ఏంటంటే 1 by 1 ఒక్కొక్కరిది ఫోల్డ్ చేయగానే కొంచెం ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. అమ్మయ్య ఒకరిది అయిపోయింది అని. సో జనరల్గా ఏంటంటే మా హస్బెండ్ కానీ మా అమ్మాయి కానీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. లేకపోతే మా అబ్బాయి వచ్చేసి ఆడేసి మొత్తం ఫోల్డ్ చేసి నేను పాడు చేస్తూ ఉంటాడు. అందుకని ఒక సెక్షన్ అవ్వగానే చెప్తూ ఉంటాను, టాప్ 3 కిందకి వెళ్ళాలి, టాప్ 4 కింద ఉన్న 4 పైన క్యాబినెట్స్లో సర్దాలి, అలా చెప్తూ ఉంటాను. మా అమ్మాయి బట్టలు హ్యాంగర్స్కి తగిలించుకోమంటే తగిలించుకుంటుంది అనమాట. ఇంకా జనరల్గా తన బాత్రూంలోకి సర్దాల్సినవి అండ్ కింద క్యాబినెట్స్లో సర్దాల్సినవి
అలాంటివి నేను బాస్కెట్లో తీసుకెళ్ళి సర్దుతూ ఉంటాను. మోస్ట్లీ బాబువి కిందే పెడతానండి, ఎందుకంటే వాడికి బాత్ చేయడము రెడీ చేయడము అంతా ఎక్కువ పర్సంటేజ్ కింద డౌన్ స్టేర్సే చేస్తామన్నమాట. అప్ స్టేర్స్ ఒక 10 to 12 పెయిర్స్ ఉంచుతూ ఉంటాను, నైట్స్ ఎప్పుడన్నా అవసరమైతే సడన్గా మార్చడానికి. సో వాడి మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ కిందే మెయింటైన్ చేస్తామన్నమాట. మావేంటంటే 50-50 పెడుతూ ఉంటాను నైట్ డ్రెస్లు. ఫార్మల్స్ వచ్చేసి పైన ఎక్కువ ఉంటాయి మా ముగ్గురివి, అండ్ కింద డౌన్ స్టేర్స్ ఓన్లీ ఒక 5-6 పెయిర్స్ పెడుతూ ఉంటాను అనమాట అందరికీ. ఇమీడియట్గా ఎప్పుడైనా రెడీ అయ్యి బయటకు వెళ్ళాలి అంటే కింద పెయిర్స్ వాడుతూ ఉంటాము. జనరల్గా ఏంటంటే వీటిని డ్రయర్లోనే ఉంచి పిక్ చేసుకోవడానికి ట్రై చేశాను. మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట, నువ్వు పని ఎక్కువ పెట్టుకుంటావు, దానివల్ల స్ట్రెయిన్ అవుతావు, ఈజీ వే ఫైండ్ అవుట్ చెయ్యి, అందరూ డ్రయర్లో నుంచే పుల్ అవుట్ చేస్తున్నారంట, సో డ్రయర్లో ఎందుకు పెట్టకూడదు, అక్కడి నుంచి తీసుకుంటాం కదా అన్నారు. ట్రై చేశాను ఆ ఆప్షన్ కూడా. ఏమైందంటే మిక్స్ అండ్ మ్యాచ్, ఎవరు మ్యాచింగ్ డ్రెస్లు వేసుకునే వాళ్ళు కాదు. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే పైన ఫోల్డ్ చేసిన డ్రెస్సెస్ తీసుకొని కిందకి వచ్చి అయ్యో అమ్మ మర్చిపోయాము డ్రయర్లో తీసుకోలేదు అనేవాళ్ళు. సో అవి అలానే ఉండేవి. నెక్స్ట్ టైం మళ్ళీ వాష్కి వేసినప్పుడు ఇబ్బందిగా ఉండేది, వాటిని మళ్ళీ వేరే బాస్కెట్లో తీయడము, వాషింగ్ డ్రయర్కి మార్చడము, అలా నాకు అది చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది అనమాట. అలా డ్రయర్లో వదిలేసి అక్కడి నుంచి పెయిర్స్ని లాక్కోవడము, దానివల్ల ఏంటంటే ఎవ్రీ టైము కొంచెం ఇన్కన్వీనియన్స్ యాడ్ అవుతూ ఉండేది, మూడ్ మారుతూ ఉండేది, ఆ చిరాకు అనేది నెక్స్ట్ పని మీద పడుతూ ఉండేది అనమాట. సో నేను బ్యాక్ టు పెవిలియన్ మా హస్బెండ్కి చెప్పేశాను, ఒక 2 hours కష్టపడతాను కానీ ఫోల్డ్ చేసుకోకుండా మాత్రం వదలను, అలాంటి ఈజీ సొల్యూషన్స్ చెప్పొద్దు, కావాలంటే మీరు హెల్ప్ చేయండి నాకు, నేను ఫోల్డ్ చేసిన తర్వాత ఇవి అక్కడ పెట్టు ఇక్కడ పెట్టండి అంటే ఓ 5 minutes ఆగి పెడతాం అనకుండా ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి పెట్టండి అని చెప్తుంటాను అనమాట. ఒక్క 2 minutes వీటిని వదిలేశాను అంటే మా అబ్బాయి లేచినప్పుడు మొత్తం మళ్ళీ అలా అలా ఒక కుప్పలా అవుతుంది. అందుకని మోస్ట్లీ వాడు నిద్రపోయే టైం, ఎయిదర్ వాడు ఆఫ్టర్నూన్ నిద్రపోయే టైం కానీ లేదా సాటర్డే నైట్ వాడు పడుకున్న టైంలో కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సాటర్డే ఇది ఫినిష్ చేస్తే తప్పితే నాకు వీకెండ్ ప్రశాంతంగా ఉండదన్నమాట. సో బట్టలు ఫోల్డింగ్ విషయం మాత్రం నాకు కొడుతూ ఉంటుంది. అది వాషింగ్ నుంచి ఫోల్డ్ చేసి డ్రై చేసి ఫోల్డ్ చేసి వాటి ప్లేసెస్లో సర్దుకునే వరకు నాకు మనసు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఇది ఫినిష్ అయితే నాకు అదొక సాటిస్ఫాక్షన్, అమ్మయ్య నెక్స్ట్ వీక్కి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అని. సో జనరల్గా అంటూ ఉంటారండి మా పేరెంట్స్, మా మదర్ కానీ మా అత్తయ్య కానీ, అలా అన్నీ ఒకటే రోజు సాటర్డేనే వాష్ చేయకపోతే వీక్లీ 2 or 3 చేసుకోవచ్చు కదా, ఫోల్డింగ్ ఈజీ ఉంటుంది, ఇప్పుడు ఇన్ని పెయిర్స్ చేయక్కర్లేదు కదా అని. బట్ నాతో థింగ్ ఏంటంటే ఒకరోజు టవల్స్ పెడుతూ ఉంటాను, నేను కలర్ కోఆర్డినేషన్తో పోతూ ఉంటాను అనమాట ఎవరి బాత్రూంలో. సో మళ్ళీ అవి మిక్స్ చేయకూడదు కాబట్టి వాటిని సపరేట్గా వాష్ చేయాలి. సో నాకు 4 bathrooms ఉన్న టవల్స్ని వాష్ చేయడానికి మినిమం 2 days సైకిల్స్ పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క బాత్రూమ్ది ఒకసారి క్విక్ వాష్ కింద వెళ్తూ ఉంటాను. సో దానివల్ల 1 dayలో 2 bathrooms, నెక్స్ట్ డేలో 2 bathrooms అలా కవర్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు చెప్పాను కదా క్లీనింగ్ క్లోత్స్, రోజు కిచెన్లో నేను తుడుచుకునే టవల్స్ కానివ్వండి, కిచెన్ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ మాప్ చేసేది కానివ్వండి, ఐలాండ్ లేకపోతే కౌంటర్ టాప్స్ ఇవన్నీ క్లీన్ చేసేవి, అండ్ బాత్రూమ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తీసుకెళ్ళి ఒక బ్యాగ్లో వేస్తూ ఉంటాను. సో అవి మొత్తం వాష్ చేస్తాను. ఒక సర్టైన్ అమౌంట్, ఒక 5-6 days యూజ్డ్ క్లోత్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత వాటన్నిటిని ఒక సైకిల్లో వేస్తూ ఉంటాను అనమాట. సో అలా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను వాషింగ్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుద్దంటే వాటితో మిక్స్ చేయలేను కాబట్టి వీటిని సపరేట్గా పెడతాను అనమాట. సో సాటర్డే వచ్చేసి ఓన్లీ నైట్ డ్రెస్సెస్ అండ్ కొన్ని ఫార్మల్స్. ఇప్పుడంటే ఆఫీస్కి వెళ్ళడం తక్కువ, ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఫార్మల్స్ చాలా తక్కువ ఉంటున్నాయండి. బట్ మనం ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 2 times వాడుతూ ఉంటాము సిచ్యువేషన్ బట్టి, అంటే మీ ఉన్న సరౌండింగ్స్ని బట్టి 2 times తర్వాత వాష్కి వేస్తూ ఉంటాను. సో ఐరన్ చేయాల్సిన క్లోత్స్ పైలు ఎక్కువగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంట్లో నుంచి పైన చేయడం వల్ల కొంచెం ఫార్మల్స్ బర్డెన్ తగ్గింది. నైట్ డ్రెస్సెస్ కూడా జస్ట్ సాటర్డే సైకిల్ వేస్తాను. మధ్యలో ఒక 1 time మా బాబు బట్టలను బట్టి వాడు బాగా పూసుకొని వస్తాడు బయట డస్ట్, ఎప్పుడో అవుట్డోర్ బాయ్ అనమాట, బ్యాక్ యార్డ్లో పడి ఆడుతూ ఉంటాడు.
సో వాటితో పాటు కొన్నిసార్లు సైకిల్ వేస్తూ ఉంటా. అందుకే ఈరోజు 5 డేస్ బట్టలే కనిపిస్తున్నాయి. ఇదండి జనరల్గా మనం డ్రైయర్లో పెడితే పని తగ్గుతుంది అనుకుంటాం, కానీ ఆ ఒక్కరోజు 1 or 2 hours కొంచెం ప్లాన్ చేసుకోగలిగితే రిమైనింగ్ వీక్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఆ డ్రైయర్ ముందు లాక్కుంటూనే ఉంటాము. కొన్ని ఆల్ ఆఫ్ షడన్ నాకు అదే కావాలి అంటారు అనమాట స్పెసిఫిక్గా. సో అలాంటప్పుడు కొంచెం చిరాగ్గా ఉంటుంది. దానివల్ల నన్ను మా అమ్మ కానీ అత్తయ్య కానీ హస్బెండ్ కానీ ఎంకరేజ్ చేసిన ఎలాగోలా ఫోల్డ్ చేసి జస్ట్ సపరేట్గా పెట్టేసే ప్యాంట్స్ షర్ట్స్ అలా అన్నా కూడా నేను కొంచెం ఒక పెయిర్ కింద వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ 5-6 డేస్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా అలవాటు చేస్తూ ఉంటాను. మా పాపకు కూడా చెప్తూ ఉంటాను, టాప్లో ఉన్నాయి తీసుకుంటురా అని. ఎలా అంటే అలా పుల్ చేస్తే గుర్తుపెట్టుకొని నీట్గా ఈ ఎడ్జెస్ మాత్రమే అవుట్ సైడ్ ఉండేలా చూడు అని చెప్తుంటాను అనమాట. మళ్ళీ అటువైపు చూపిస్తే అంచులుగా ఉండి చిరాగ్గా ఉంటుంది చూడడానికి. సో ఇలా ఏంటంటే సింగిల్ ఫోల్డింగ్ కనిపించేలా పెట్టు అని చెప్తూ ఉంటాను మా పాపకి. తను అదే అంటుంది అనమాట, అమ్మ సమ్టైమ్స్ యు ఆర్ వెరీ బాసీ యూనో అంటుంది బట్టల దగ్గరికి వచ్చినప్పుడు. బట్ చెప్తూ ఉంటాను, కావాలి అంటే స్పెసిఫిక్గా నీకు కావాల్సిన పేరు తీసుకో, బట్ మేక్ ష్యూర్ డిస్టర్బ్ చేసేసి ఎలా అంటే అలా తీసేసి పడేసి వెళ్ళిపోకు, మళ్ళీ వాటిని ఆర్డర్లో పెట్టి తీసుకో అని చెప్తూ ఉంటాను అనమాట. ఫోల్డ్ చేసుకున్న వాటిని నేను జనరల్గా రెస్పెక్టివ్ ప్లేసెస్లోకి ఎలా సర్దుకుంటానో ఒకసారి చూపిస్తానండి. ఫోల్డింగ్ అయిపోయిందండి. వీటిని ఇంకా రెస్పెక్టివ్ ప్లేసెస్లో సర్దుకుంటే నా బట్టలు ఫోల్డింగ్ పని కంప్లీట్గా అయిపోయినట్టే. సో కింద అండ్ పైన రెండింటికి సెగ్రిగేట్ చేస్తానని చెప్పాను కదా, అవి కిందకి వెళ్ళిపోతాయండి. నాకు కావాల్సిన నైట్ డ్రెస్సెస్ కిందే ఉన్నాయి. సో ఫ్యూ ఆఫ్ ద ఇన్నర్స్ అండ్ నైట్ డ్రెస్సులు కొన్ని మా వారి ఇక్కడ సర్దేస్తాను. ఇవి బాబు అండి, ఇవి కిందకే వెళ్ళిపోతాయి. స్ట్రేస్ట్ అవి ఇవన్నీ పైకి పోతాయండి, అవి కిందకి వెళ్తాయి. ఇవి ఐరన్ చేసే సెక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఐరన్ చేయాల్సిన బట్టలని ఇక్కడ సెట్ చేసేసానండి. మా వారి గోల భరించలేక అంతకు ముందులో క్లోజెట్స్లోనే పెట్టేదాన్ని, బట్ తన డిఫరెన్స్ తెలియట్లేదు అది ఇది అంటున్నారని చెప్పేసి కొంచెం ఫోల్డింగ్ చూయించే ఫోల్డింగ్ తోటి ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఒక సెట్ ఆఫ్ క్లోత్స్ అవ్వగానే ఒకరోజు చేసేస్తాను అనమాట. 18th హాలిడే ఉంది మాకు, సో ఆ రోజుకి ప్లానింగ్ నేను. ఇది మా పాపదండి. సో క్లోజెట్లో తను సెట్ చేసేస్తాను ఫస్ట్. ఇది చూసారు కదా పాప క్లోజెట్. సో ఎప్పుడు ఏంటంటే ఫ్రెష్గా వాష్ చేసి వెనక నుంచి పెడుతుంటాను అనమాట. సో తను ఫ్రంట్ నుంచి తీసేసుకుంటూ ఉంటుంది. అది ఈజీ మాకు డిఫరెన్షియేట్ చేసుకోవడము, లేదంటే వేసుకున్నయే వేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాంట్స్ ఆల్రెడీ వాడింది కాబట్టి వాడిన ప్యాంట్స్ని పైకి పెడుతూ ఉంటాను. సో తను టాప్ నుంచి తీసుకుంటుంది. సో తనది అయిపోయింది. తన నైట్ డ్రెస్లు ఇక్కడ పైన కొన్ని పెడతాను, కొన్ని కింద ఉంచుతాను. తను నన్ను చూసి నైటీస్ తెప్పించుకునింది అనమాట. సో తన నైటీస్ ఇక్కడ, షార్ట్స్ ఇక్కడ, ప్యాంట్ షర్ట్స్ ఇక్కడ. సో తనకి ఈజీ అనమాట కేటగరైజ్ చేసుకోవడం. ఇదంతా శ్రేష్ఠ సెక్షన్. ఇక మావి యాక్చువల్గా మాకు టబ్ ఆర్ ఎక్స్ట్రా స్టోరేజ్ అని ఆప్షన్ ఉందండి బిల్డర్ దగ్గర. నేను ఎక్స్ట్రా స్టోరేజ్కి వెళ్ళాను. తెలిసిందే కదా మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు. టబ్ చాలా తక్కువ వాడతామన్నమాట. అండ్ వేరే బాత్రూమ్కి ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి దీనికి నేను స్టోరేజ్ తీసుకున్నాను. సో బాత్రూమ్ సెక్షన్ అంతా మాకు నైట్ డ్రెస్సెస్ పెడుతూ ఉంటాను అనమాట. సో వీటిని కేటగరైజ్ చేసుకోవడం ఈజీ నాకు. నాయి మా వారి సెక్షన్స్గా పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ ఈరోజుకి ఈ వీక్ అయిపోయింది. ఇక కింద కూడా సర్దేస్తే అయిపోతుంది. ఇది బిగ్గెస్ట్ టు గో సెక్షన్ అండి మా ఇంట్లో. బాత్రూము 4th బెడ్రూమ్ అనమాట. సో ఈ రూమ్లో కామన్గా థ్యాంక్ యూ మా అబ్బాయి బ్యాండ్ తెచ్చిచ్చాడు. సో ఈ రూమ్లో ఏంటంటే కామన్గా అందరికీ నలుగురికి కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. మా అబ్బాయి అయితే మేజర్ సెక్షన్, ఎందుకంటే వాడు ఆటలు పాటలు అన్నీ నీళ్ళలో తడుపుకోవడం అంతా ఉంటుంది కాబట్టి వాడికి ఎక్కువ పేర్స్ కిందే మెయింటైన్ చేస్తాను. శ్రేష్ఠ జస్ట్ 1 వీక్ సరిపడా పెడతాను. 2 సెక్షన్స్ టీ షర్ట్స్ అవి నావి కూడా అంతేనండి. ఒక 1 వీక్ సరిపడా పెడుతూ ఉంటాను. నైటీస్ ఇక్కడ, నైట్ డ్రెస్లు ఇక్కడ.
అండ్ మా బాబు ఇన్నర్స్, వాడు ఎక్స్ట్రా ప్యాంట్స్, అండ్ మా వారివి ఒక్కొక్కరికి 2 సెక్షన్స్ ఇచ్చాను అనమాట. అండ్ జనరల్గా ఇన్నర్స్కి సాక్స్కి అలా సెగ్రిగేట్ చేసేసాను. ఇదంతా మా వారి, ఇవి మా అమ్మాయి, ఇవి నావి, అవి మా అబ్బాయి. సో ఆల్మోస్ట్ ఎల్ షేప్. ఏంటంటే ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ఏది ఎక్కడ ఉంది అని. అండ్ నన్ను అడగరు అనమాట. ఇదండి నా బట్టల ఫోల్డింగ్ అండ్ ఆర్గనైజేషన్ కదా. నేను షేర్ చేసుకున్న ఈ టిప్స్ మిమ్మల్ని కూడా మోటివేట్ చేసిందని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.